SSMB29 ఈ సినిమా గురించి చాలా మంది వెయిటింగ్ కదా. మాకు తెలుసండి బాబు. అందుకే ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీతో షేర్ చేసుకుంటాం. అస్సలు ఆలస్యం చేయం. ఇక నిన్న లీక్ అయిన పిక్ గురించి మీరు నేను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు కొంచెం మనం కూడా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి కదా బ్రదర్. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. అయితే ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా SSMB29. ఇప్పటి వరకు ఈ సినిమాని ఒక అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తో సాగే కథగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో ఇంకో ఫ్లాట్ కూడా ఉందంట. సోర్సెస్ ప్రకారం ఈ సినిమా భారతీయ చరిత్ర పురాణాల ఆధారంగా సాగుతుందంట. కథలో ప్రధాన సంఘటన ప్రాచీన కాశీ నగరంలో మొదలవుతుంది. ఆధ్యాత్మిక గతం నుంచి ఉద్భవించిన సంఘటనలే ప్రెసెంట్ కాలంలో అడ్వెంచర్ను ముందుకు తీసుకెళ్తాయి. కాశీలో షూటింగ్ చేయడం చాలా కష్టమైన పని, ఆ విషయం మనకు తెలుసు కదా. పైగా పురాతన నగరాన్ని మరలి పునఃసృష్టించడం అసాధ్యం. అందుకే మూవీ టీం హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ వార్తలు సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. ఇక రాజమౌళి ఈ సినిమాను భారతదేశం, ఆఫ్రికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ లోకల్, ఇంటర్నేషనల్ లొకేషన్లు సినిమాకు గ్రాండ్ లుక్ ని ఇవ్వబోతున్నాయని ఒక విధంగా టాక్ అయితే నడుస్తోంది. అంతేకాకుండా ప్రెసెంట్ మూవీ టీం ఒడిశాలో ఒక కీలక సన్నివేశాన్ని షూటింగ్ చేస్తోంది. ఇక SSMB29 లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించేది లెజెండరీ సంగీత దర్శకుడు MM కీరవాణి. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఇంకా అంతేకాకుండా పురాణాలు, చరిత్ర, అడ్వెంచర్ కలిపిన ఈ గ్రాండ్ ప్రాజెక్టుకు సినీ ప్రేమికులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఎలాగో రాజమౌళికి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిన విషయం మనకు తెలుసు. సో మరి సినిమాలో పురాణాలను ఎలా లింక్ చేస్తాడో వేచి చూడాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.